ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ప్రియులరా, మరొక నూతన ఉదయకాలపు వేళ ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించగలగడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావములు సమస్తమును కలుగును గాక. విశ్వనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిది పిల్లలు, మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం, మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభుని స్తుతించండి, వాక్యం ధ్యానించండి, దైవాశీర్వాదాలు మీరు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును కాక. తలవంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు మిగిలిన నామానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు నాయన. ఇదిగో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము అనేక మంది నిబిడల మేలు కొరకే మీరు జరిగిస్తూ నడిపిస్తున్నావు. వందనాలు. ఈ కృప చాటు దాచినందుకు వందనాలు చెల్లిస్తూ కృప కాపుదల ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరిపై ఉంచి ఆధ్యాత్మికంగా బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. దేవుని వాక్యంలోనికి గమనించినప్పుడు భక్తుడిని యాకోబు రాసిన మాట 3 మాటలు రాశాడు. ఒకటి లోబడాలి, రెండవది ఎదురించాలి, మూడవది ఫలితాన్ని చూడాలి. నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాసులపై, క్రైస్తవ సంఘముపై, దేవుని బిడ్డలైన వారిపైన అపవాది దాడికి దిగుతూ ఉన్నాడు. చాలా రకాలుగా, చాలా రీతులుగా ఆ దాడి చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ సాతానుడు లేక అపవాది అనేటువంటి వాడు మనల్ని సవాల్ చేసినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా జయించాలనే విషయాన్ని మనము చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చూడండి, అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు విశిష్టమైనటువంటి 3 శోధనలు ఎదుర్కొన్నప్పుడు అపవాది వాడిన పదాలను గమనిస్తే మొదటి 2 శోధనలు ఆయన కుమారత్వానికి ఒక సవాల్. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. చూడండి, ఈ పిల్లలు అది కేవలము యేసుక్రీస్తు కొరకు మాత్రమే కాదు, కానీ ఆ సవాల్ కాదు, కానీ ఆయన అరణ్య అనుభవానికి ముందు, అరణ్యములకు వెళ్ళకపోక ముందు తండ్రిని దేవుడు ఆకాశ తెరబడినప్పుడు ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్న మాటకు కూడా ఇది సవాలుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. శిలువపై యేసుక్రీస్తు ప్రభువు ఉన్నప్పుడు, వేలాడుతున్నప్పుడు ఆ కచ్చిన బాధలు, ఆ యొక్క శిలువలో ఆ మండు టెండల్లో వేలాడుతున్న సమయంలో కూడా ఆ దారిన పోయే వాళ్ళ నోట కూడా ఆ వారి పెదాలపై ఇదే మాట ఉంచాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద ఉండి కింద దేవుడు. అంటే చూడండి, అపవాది ఏ విధంగా దాడి చేస్తాడు అంటే ఏ రకాలుగైనా కూడా, అంటే ఏదేమైనా వారి విశ్వాస జీవితాన్ని పాడు చేయాలి, ఏదేమైనా వారి ఆత్మస్థితిని మంట కలిపేయాలి, కనుక ఏ రకంగా దాడి చేస్తాడు. అయితే వాటిని ఎదుర్కోవాలనే విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, ఇలాంటి శోధన నుండి సాతానుడు ఏ పరిశుద్ధుని కూడా, ఏ విశ్వాసం కూడా విడిచిపెట్టడండి. నీవు భూమి మీద క్రీస్తుని స్వరాన్ని అంగీకరించిన నాటి నుండి నువ్వు చనిపోయే వరకు కూడా వెంటాడుతూనే ఉంటాడు సాతానుడు. అడుగు వాడిని జయించగలుగుతూ ముందుకు వెళ్ళిపోవాలి. దేవుని యొక్క ప్రతి బిడ్డ పట్ల దేవుని యొక్క పితృత్వము, ఆయన కుమారత్వ విషయంలో అపవాది సవాలు చేస్తున్నాడు. ఈ విధంగా సమయంలో గమనించిన పిల్లరా, ఆటాడుతున్నావేమో దేవునితో, ఇక అపవాదికి లొంగిపోతూ ఇటు దేవుని దగ్గరకు వస్తూ అపవాది మగ వెళ్తూ 2 విధాలుగా నువ్వు ఆటాడుతున్నావేమో. వాక్యం చెప్పింది తెలుసా, నీవు దేవునితో ఆటాడొద్దు, జాగ్రత్త. ఏమండి, నీ ఆత్మీయ ఆరంభ దశలో, నీ విశ్వాస ప్రారంభ దశలో విపత్కరమైనటువంటి పరిస్థితులు కలిగేటువంటి అనుభవాలు, ఏమండి ఆ కలిగే బలహీన సమయాల్లో ఇలాంటి శోధన చాలా తీవ్రంగా ఉంటుంది. ఏమండి, నీలాంటి నాలాంటి పాపులము అకస్మాత్తుగా ఎలా దేవుని మారగలిగాం, ఎలా దేవుని అవగలమని అంటే, నువ్వు దేవుని బిడ్డవైతే ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటి ప్రశ్నలకు కూడా దివారాత్రులు మనల్ని ముట్టడిస్తూ ఉంటాయి. నువ్వు చెప్పాలి, ఎస్ నేను దేవుని బిడ్డను కాబట్టి శ్రమలు వస్తాయి, శ్రమలు ఎదుర్కోవాలి. దేవుడు ఒక వాక్యం చెప్తుంది, శ్రమలు రావు అని ఎక్కడ చెప్పలేదండి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎదుర్కోవాలి, జయించాలి, నిలబడగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఈ శోధనను అధిగమించడానికి నీవు నీ కుమారత్వం గురించిన నిశ్చయతను ఎడతెగగా నీకు నీవే జ్ఞాపకం చేసుకో.
శోధన వచ్చినప్పుడు దిగులతో కూర్చుని పోవడం కాదు. శోధన వచ్చినప్పుడు ఏడుస్తూ మూలం కూర్చుని పోవడం కాదు. ఏమండి, ఈ నిశ్చయత వ్రాయబడిన దేవుని యొక్క వాక్యం మరియు పరిశుద్ధాత్మని యొక్క అంతరంగ స్వరము ద్వారా నీదవుతుంది. ఆ శోధన జయించగలిగే శక్తి నీకు ఇస్తుంది. దేవుని యొక్క వాక్యం పట్టుకోవాలి. వాక్యానుసారమైనటువంటి ఆ విధి విధానం నేర్చుకోవాలి. ఏమని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ అపవాది ముఖం మీద లేఖనాలు చెప్పడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా ఈ రంగంలో వాని యొక్క ఆ దాడిని ఎదుర్కొని అని వ్రాయబడి ఉన్నది అని కూడా ఈరోజు గమనించండి. దేవుని వాక్యాన్ని అనుసరించి అపవాదిని జయిస్తున్నామా లేక అపవాదికి అనుకూలంగా మారుతున్నది ఆ విషయం గమనించాలి. నేను క్రీస్తును నమ్మి అంగీకరించినందువల్ల దేవుని బిడ్డగా ఉండేటువంటి అధికారం నాకు ఉందని వ్రాయబడినని నువ్వు చెప్పవచ్చు. ఎస్, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ఆయన కుమారులుగా కుమార్తెలు అవ్వడానికి. కనుక పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుత్వ పరిశుద్ధాత్మ యొక్క నిశ్చయమైనటువంటి సహచర్యం మరొకటి ఆయుధం నీకు. యుద్ధకాల సమయంలో గమనించిన ఆయన అరణ్యములో ఆత్మచేత కొనుకోబడి ఆత్మ బలంతో తిరిగి వచ్చినట్లు మనము చదువుతా ఉన్నాం. ఏమండి, కనుక రోమాలో నుండి క్రైస్తవులు శ్రమానుభవం వచ్చినప్పుడు ఏమండి ఆ అనుభవం గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆత్మ తానే మన ఆత్మతో మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అపవాది కలిగించే ప్రతి శోధన జయించడానికి నువ్వు ఇష్టపడు, అంతేగాని దేవునితో ఆటాడొద్దు. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుంటా. తల నుంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం మాకు ఇచ్చారు. దిగురాని ఆధ్యాత్మిక కార్యక్రమము అనేక మంది నిబిడల యొక్క మేలు కొరకు నడిపిస్తున్నారు. వందనాలు. ఈ చిత్త మీద ఈ దినం కూడా అటు నడిపించి బలపరిచి స్థిరపరచండి. ఇదినైనా నీ దినదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలో మూల భారముతో ప్రయాసం పని జరిగిస్తుండగా వారి ప్రయాస భారం వ్యర్థం కానివ్వకుండా నీ కృప చాటును వారిని దాచిపెట్టమని ప్రార్థిస్తున్నాను. నేను వారి కుటుంబము పరిచయం దీవించి సంఘాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. అధికారులు, నాయకులు, పరిపాలకులకు వందనాలు. నేను ఎలక్షన్ అయితే జరిగింది నా తండ్రి, మరి ఎవరినైతే అధికార పీఠ మీద కూర్చుండిపోతున్నారో నాయన వారిని ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకోబోతున్నావు నీ స్తోత్ర వారి ద్వారా మంచి పరిపాలన అందించండి. ఉద్యోగ రంగమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరింతగా దీవించండి. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అనుదినం నీ కృప చేత నడిపించబడుతున్నాయి. క్షేమంగా గమ్యం చేరుస్తున్నావు. ఈ వందనాలు. నిరుద్యోగ యువతీయుల సైతం మార్గం సరళం చేసి నీ కృపలు భద్రపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి నాయన రైతులు, వ్యవసాయాలు, వ్యాపారం జ్ఞాపకం చేసుకుని ఇచ్చినప్పుడు లవనస్తులు వృద్ధాప్రదర్శన వారికి ఆరోగ్యం, క్షేమ, బలం దయచేయండి. అనారోగ్యంతో బాధపడిన పిల్లలు అనేక మంది ఉన్నారు. యేసునామములో స్వస్థత కావాలి, సహాయం గ్రహించి నడిపించండి. ఆరోగ్యవంతులు కొంచెం నాయన నీకు స్తోత్రాలు. తోటలు వచ్చిన ఈ వాక్యం మీద పట్టుకోండి. సత్యం అంచక అసత్యం అనేక మంది సత్యం నేను గ్రహించి కృప దయచేయండి. నాయన వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డ ఎదురు చూస్తున్న చాలా మంది మీ జన్మ ద్వారా అందరినీ నాయన విడిపించిన తండ్రి మార్గం సరళం చేసి గర్భంతో బిడ్డలకు సుఖమైన ప్రసవం, తన బిడ్డలకు క్షేమమును, ప్రసవమైన బిడ్డలకు ధైర్యాన్ని దయచేయండి. ఆరోగ్యవంతుల గురించి నీకు స్తోత్రాలు. విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహ కోరుకుంటాడుతూ మానసిక నలిగిపోయి, మానసికంగా చిదిగిపోయి, కృంగిపోయి, నలిగిరి జీవితాలు కలిగి మానసిక వేదన అలజడుకున్న ప్రతి ఒక్కరికి విడుదల కూడా ప్రార్థిస్తున్నాం. యేసు నామములో నీ చిత్తమైతే నేను విడుదల కలిగి చేయడం ప్రార్థన చేస్తాం. శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాలు నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందులు నుండి నాయన కన్నీరు, వేదన, దుఃఖం నుండి యేసు నామములో విడిపించండి. పరీక్షలు రాసిన బిడ్డలందరికీ చక్కటి ఫలితాలు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నాయన ఇదిగో మరి నాయన డిఎస్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడిన బిడ్డలందరికీ సహాయం గ్రహించండి. మరలా ఎంసెట్ కొరకు, మరి నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు వారిని కూడా జ్ఞాపకం చేసి నడిపించండి. ఇది నా ప్రయాణం కొరకు వందనాలు. మీ దినదాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు వారితో నడిపించి క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయనకుల పనుపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం వాళ్ళకి, బంధువుల గృహాలకు, స్నేహితు గృహాలకు, రకరకాల విహారయాత్రలు, రకరకాల శుభకార్యాలు నా తండ్రి మరి ప్రతి వాహనంలో మీరు నడిపించి క్షేమకరపు గమ్యం చేర్చండి. నూతనంగా జన్మదినం జరుపుకుంటున్నారు. ఇచ్చిన దయాగ్రహణ దీవించండి. వివాహ దినం జరుపుకుని బిడ్డలున్నారు. వారి దాంపత్య జీవితంలో ఆశీర్వాదాలు కూడా మరణించండి. పితరులను జ్ఞాపకం చేసుకున్నారు. ఆదరణ, ఓదరపు నిరీక్షించి నడిపించి వర్ధలింపించండి. దీన్ని నాయన ఇదేనా నేను రెక్కల చాటున ఆశయం కల్పించి మీరు మాత్రమే పొందండి. యేసే నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దివ్యనాయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్.